హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన కిచెన్లో మన నోరూరించే చైనీస్ రెసిపీ క్యాబేజీ మంచూరియన్ చూపించబోతున్నాను. ఈ క్యాబేజీ తోటి మంచి టేస్టీ స్ట్రీట్ స్టైల్లో మంచూరియన్ చేస్తే 5 నిమిషాల్లో ప్లేట్ మొత్తం కాల్చేస్తారండి మన ఇంట్లో వాళ్ళు. అంత బాగుంటుంది ఈ మంచూరియన్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టపడతారు. టేస్ట్లో అయినా స్ట్రక్చర్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫుల్ వరకు ఒక క్యాబేజీని అయితే తీసుకున్నాను. వీలైనంత వరకు సన్నగా చాప్ చేసుకోవాలి. మాంజీరి పీట అంటారు కదా, మాంజీరి పీటతోటి వీలైనంత వరకు సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల బాల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వరకు, ఫుల్ కప్పు వరకు మైదాపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అయినా తీసుకోండి, బియ్యం పిండి అయినా తీసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి తీసుకోండి, బియ్యం పిండి లేకపోతే కార్న్ఫ్లోర్ తీసుకోండి, అది మీ చాయిస్. ఇలా మనం వాటర్ అనేది అసలే పోయొద్దు. మనం ఇలా మంచిగా కలుపుకోవాలి. మీకు ఇంకా కొంచెం పిండి పడితే అనిపిస్తే వేసుకోవచ్చు. నాకైతే ఈ పిండి నేను తీసుకున్న దానికైతే కరెక్ట్గా సరిపోయింది. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా, ఈ క్యాబేజీలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వేసుకున్న పిండికే మనకు పూర్తిగా ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి సాఫ్ట్గా. కొంచెం బాల్స్ చేసుకునేటప్పుడు చేతికైతే ఆయిల్ అప్లై చేసేసి ఇలా అన్నీ ఒకే సైజులో బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా, ఇలా బాల్స్ అన్నీ ఒకే సైజులో మనం చక్కగా చుట్టేసుకొని అన్నీ మనం ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ అనేది పోయొద్దు అసలే. మళ్ళీ చెప్తున్నాను, క్యాబేజీ తురుము వాటర్ తోటే పిండి అంతా నానిపోతుంది. చూడండి, ఇలా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 వరకు ఆయిల్ పోసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం చేసుకున్న మంచూరియాలు ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మంచూరియా వేసేటప్పుడు ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఆయిల్ కూడా చాలా హీట్ అయి ఉండాలి. ఇలా ఒక్కొక్కటి మంచూరియాలు నెమ్మదిగా వేయాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే మనము మంచూరియని టర్న్ చేయొద్దు, రివర్స్లో వేయద్దు, అతుక్కుపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా గరిటెతోటి మంచిగా చక్కగా కలుపుకొని రివర్స్లో వేసేసుకోవాలి. మరీ మాడకుండా వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే కూడా మాడిపోతాయి. మరీ ఫ్రై చేయకపోతే పిండి ఉంటాయి కాబట్టి ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని చక్కగా ప్లేట్లోకి ఆయిల్ లేకుండా మనం చక్కగా వీటిని తీసేసుకోవాలి. మనం చేసుకున్న పిండి అంతా అలాగే మిగిలిపోతుంది కదా, అలాగే బాల్స్ అన్ని చుట్టేసుకొని బ్యాచ్ల ప్రకారం నెమ్మదిగా ఇలా అన్ని మనం మంచూరియాలు అయితే వేసేసుకోవాలి. మీకు కొంచెం సైజుని చూసి వేసుకోండి. పెద్దగా అనుకుంటే పెద్దగా, చిన్నగా అనుకుంటే చిన్నగా, ఇలా అన్నీ చక్కగా మనం స్టెప్ బై స్టెప్స్ బ్యాచ్ల ప్రకారం అయితే మంచూరియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచూరియా ఆయిల్లో వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రివర్స్లో వేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే మాడిపోతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆయిల్ లేకుండా మొత్తం తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా అన్ని మంచూరియాలు అదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు అడిగినప్పుడు వాళ్ళకి, చిన్న పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఇలాగే ఇస్తే వాళ్ళు ఇలాగే క్రిస్పీగా మంచూరియన్ కూడా తినేస్తారు. ఇలా తిన్నా కూడా బాగుంటుంది, ఏ సాసులు లేకుండా. ఇప్పుడు వీటికి మనం సాసులు అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తాను. చూడు, విరిచి చూస్తే పిండి అస్సలే లేదు, చాలా క్రిస్పీగా ఉంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద కడాయి అయితే తీసుకోవాలి. కడాయి తీసుకొని జస్ట్ ఒక 1/2 కప్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు సన్నగా చాప్ చేసిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా వేసేసుకోవాలి. వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ వేసేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో జస్ట్ 50% కుక్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత వీలైనంత వరకు సన్నగా చాప్ చేసిన ఒక పెద్ద ఆనియన్ అండి, ఇలా చూడండి, వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఒక 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్,
ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్. ఇక్కడ వెనిగర్ వేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు. వెనిగర్ ప్లస్లో మనం కారంని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఈ సాసులన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా సాసులు అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని తీసుకొని అందులో వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి. పోసేసి ఇలా ఒక 10 నిమిషాల వరకు కలుపుకుంటే మనకు సాస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది, గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇలా షైనింగ్గా రావాలి, చూడండి, థిక్నెస్గా షైనింగ్గా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ ఇందులో వేసేసుకోవాలి. మీకు డ్రై మంచూరియన్ కావాలి అనుకుంటే ఇలా సాసులు లేకుండా వాటర్ పోయకుండా డ్రైగా వేసేసుకోవచ్చు. మీకు లిక్విడ్ మంచూరియన్ కావాలనుకుంటే ఇలా కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. ఇలా మంచూరియన్ వేసేసి ఒక 5-10 నిమిషాల వరకు మంటని హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో చైనీస్ వెజ్ మంచూరియన్ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడిగా ప్లేట్లోకి తీసుకొని మనం లెమన్ పిండుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ప్లేట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది. అసలు ఎంత తింటున్నామనేది తెలియకుండా అంత తింటామంటే ఇలా పైనుండి ఉల్లికాడలు లేదంటే సన్నగా చాప్స్ అయినా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.